ఇజ్రాయెల్కి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ ఫ్యామిలీని మేము అంతం చేస్తామని ఇంతకుముందు ఇరాన్ నుంచి కొంతమంది ప్రకటనలు అయితే చేయడం జరిగింది. అయితే రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహు కొడుకుల్ని అంతం చేసామంటూ కూడా రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన తస్క్లీం అనే న్యూస్, అలాగే టెహరాన్ టైమ్స్ అనే ఒక న్యూస్ ఏదైతే సంస్థలు ఉన్నాయో వారి పత్రికల్లో రాయడం అయితే జరిగింది. ఇది నిజమా అబద్ధం అనేది క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. అయితే ఐఆర్జేసీ కూడా గతంలో ప్రకటించింది, మీరు మా అధ్యక్షులు జోలికి వస్తే మేము మీ దేశంలో ఎవరిని కూడా మేము వదిలిపెట్టాం, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా మేము వదిలిపెట్టామంటూ కూడా గతంలో ఐఆర్జేసీ అయితే ప్రకటించింది. ఇరాన్లో ఐఆర్జేసీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఇప్పటికి కూడా ఒక పక్క సుప్రీం లీడర్ ఎవరైతే మోజ్దాబా అనే వ్యక్తిని ఎన్నుకున్నా కానీ అతను మాత్రం ఫ్రంట్ లైన్లో జస్ట్ నార్మల్గా ఉన్నారు. బట్ చేసేదంతా కూడా ఐఆర్జేసీ వెనక నుంచి అటాక్స్ చేస్తుంది, ఆత్మాహుతి దాడులు కూడా అమెరికాలో ప్లాన్ చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్లో రీసెంట్గా బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన కార్యాలయం పైన కూడా మిసైల్స్ అటాక్ చేసింది ఐఆర్జేసీ అంటూ కూడా ఇరాన్ పత్రికలు అయితే రాయడం అయితే జరిగింది. అయితే బెంజమిన్ నెతన్యాహు ఫ్యామిలీకి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వారు కొడుకుల్ని హతం చేసాం, త్వరలో దానికి సంబంధించిన క్లిప్స్ అన్ని కూడా మేము బయటకు విడుదల చేస్తామంటూ కూడా వాళ్ళైతే అందులో రాయడం అయితే జరిగింది. ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు ఫ్యామిలీకి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, అలాగే అతని వైఫ్, థర్డ్ వైఫ్ సారా నెతన్యాహు, అలాగే ఎయిర్ నెతన్యాహు, అమ్నర్ నెతన్యాహు, అలాగే ఒక కూతురు కూడా ఉంది. మొదటి వైఫ్కి సంబంధించిన నోవా నెతన్యాహు రౌత్. అయితే ఈమెయితే సేఫ్గానే ఉంది, అలాగే సారా నెతన్యాహు కూడా సేఫ్గానే ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహుకి ఏమైంది ఏంటి అన్నది అయితే మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఇంతకుముందు కూడా బెంజమిన్ నెతన్యాహు ఆయన ప్రమాదానికి గురయ్యారు, ఆయన చనిపోయినట్లుగా కూడా ఇరాన్ తమ పత్రికల్లో ప్రకటిస్తుంది. బట్ దాన్నైతే మాత్రం ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయలేదు. అయితే తాజాగా వాళ్ళిద్దరు కొడుకులను కూడా మేము అంతం చేశాం, దీనికి కారణం కూడా చెప్తున్నారు. ఇరాన్లో స్కూల్ పైన వారు అటాక్స్ చేసి దగ్గరగా 165 మంది ప్రాణాలను తీసుకుని వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. దీనికి కారణంతోనే మేము ఈ రకంగా అటాక్స్ చేస్తున్నాం. నిజానికి వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేయాలని మాకు లేదు. మా టార్గెట్ ఎప్పుడు కూడా వాళ్ళ మిలిటరీ వ్యవస్థ, అధ్యక్షులు. కానీ వీరు పర్సనల్గా మా స్కూల్ పిల్లల్ని, ఇరాన్లో సంబంధించిన స్కూల్ పిల్లల్ని 12 నుంచి 15 సంవత్సరాల లోపున్న పిల్లల్ని కావాలనే టార్గెట్ చేసి వాళ్ళ హతమార్చి చంపారు. అలాగే రీసెంట్గా ఒక బాయ్స్ సంబంధించిన స్కూల్ పైన కూడా ఒక మిసైల్ని వాళ్ళు లాంచ్ చేసి మళ్ళీ అదేవిధంగా అటాక్ చేశారు. అక్కడ కూడా కొంతమంది ప్రాణాలు విడిచారు. కాబట్టే మేము ఈ రకంగా దాడికి పాల్పడుతున్నాం. ఇక నుంచి ఇంకా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే అటాక్స్ కావాలనే వాళ్ళు ఆపట్లేదు. ఇక నుంచి వాళ్ళు ఆపినా సరే మేము ఆపమంటుంది ఇరాన్. ముఖ్యంగా ఐఆర్జీఎస్ అయితే కీలకమైన ప్రకటన చేసింది. ట్రంప్ అలాగే బెంజమిన్ నెతన్యాహు వాళ్ళు చచ్చేంత వరకు కూడా మేము ఈ అటాక్స్ ఆపమంటూ కూడా వాళ్ళైతే మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి చూడాలి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే ఈ యుద్ధం వల్ల చాలా ఎఫెక్ట్ అయితే ఉంది. ఇటు భారతదేశంలో కూడా యుద్ధం వల్ల ఎంత ఎఫెక్ట్కి గురవుతున్నాం అన్నది మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది. రీసెంట్గా గ్యాస్ ఏదైతే ఉందో ఆ కొరత భారతదేశంలో వచ్చిందంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో గల్ఫ్ ఏరియాస్లో ఉన్న ఆ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఆయిల్ రిఫైనరీలకు సంబంధించి చాలా వరకు సమస్యలు అక్కడ తలెత్తాయి అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ యుద్ధం ఇలాగే ఇంకా కొనసాగితే ఇంకా చాలా వరకు కూడా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటి వరకు యుద్ధం వల్ల 165 మంది సైనికులు చనిపోయారని చెప్తున్నారు. అలాగే ఇరాన్ కూడా చాలామంది చనిపోయారు. ముఖ్యంగా అందులో సైనికులతో పాటు ప్రజలు, సివిలియన్స్ కూడా అక్కడ చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. 2000కు పైగానే అక్కడ మృతులైతే సంఖ్య పెరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి బెంజమిన్ నెతన్యాహు ఫ్యామిలీని అయితే వాళ్ళు టార్గెట్ చేసినట్టయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎక్కడ టార్గెట్ చేశారు, ఎలా వాళ్ళని హతమార్చారు అనే డీటెయిల్స్ కూడా వాడు చెప్పడం కూడా జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా జెరూసలేం, అలాగే బేట్ అగ్యాన్, అలాగే సిజెరా అనే ప్రాంతంలో ఎక్కువగా నివాసిస్తూ ఉంటారంట. అయితే వీళ్ళిద్దరూ ఎక్కువగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. బట్ వీళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది ఐఆర్జేసీ క్లియర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని వాళ్ళని హతమార్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. సిజేరియా అనే ప్రాంతంలో వాళ్ళని హతమార్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూడాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రావాల్సింది. ఇప్పటివరకైతే దీనిపైన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే మాత్రం స్పందించలేదు.
కానీ ఐఆర్జేసీ కూడా ఒక పక్క రెండు మాటలు మాట్లాడుతుంది. ఒకసారి మేము బెంజమిన్ నెతన్యాహుని చంపేసామంటుంది, ఇంకొకసారి వదిలిపెట్టమంటుంది. ఇప్పుడు కూడా ఐఆర్జేసీ సైలెంట్గానే ఉంది. వాళ్ళ కొడుకులను హతం చేసామని ఇరాన్కి సంబంధించిన వార్తాపత్రికలు రాస్తున్నా కానీ ఐఆర్జేసీ అయితే మాత్రం నోరు మెదపట్లేదు. ఒక పక్క మేము యుద్ధం కొనసాగిస్తామని చెప్పి. సో చూడాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే బయటకు వస్తుంది. అండ్ మీ కమెంట్స్ ఏంటి? ఈ యుద్ధం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు దేశ ప్రజలకు కూడా ఇంకా హాని కలిగించే అవకాశం ఇంకా చాలా ఉంది. వారు కూడా ఇంకా ప్రాణాలు విడిచే పరిస్థితి కనిపిస్తుంది. నాకైతే మాత్రం మిసైల్స్ అటాక్ వల్ల అక్కడ నివాసం ఉంటున్న ఆ ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మిలిటరీ భవనాలు కాకుండా నార్మల్ పీపుల్ ఎవరైతే వాళ్ళ ఇళ్లలో ఉంటారో వారు కూడా ఈ మిసైల్స్ అటాక్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యి వారు కూడా ప్రాణాలు విడుస్తున్నారు. అందులో మన భారతీయులు, పక్కనున్న బంగ్లాదేశ్కి సంబంధించిన వారు, పాకిస్తాన్కి సంబంధించిన వారు చాలామంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు. అలాగే అక్కడ ఆ దేశానికి సంబంధించిన వారైతే ఎక్కువ మొత్తంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో రష్యా అయితే ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చింది. శాంతి చర్చల కోసం ఇరు దేశాలని కూడా కూర్చోబెట్టి శాంతి చర్చలు చేసే పరిస్థితి మేము తీసుకొస్తామనే ప్రయత్నం చేస్తుంది. బట్ దానికి అమెరికా నిరాకరించింది. అలాగే ఒక పక్క ఇరాన్ కూడా వాళ్ళు ఆగినా ఆగకపోయినా మేము యుద్ధం చేస్తామనే ఉంటామంటూ కూడా ఒక పక్క వారు కూడా చెప్పడం జరిగింది. సో చూడాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ క్లారిటీగా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను.